నాయకుడు అంతర్ధానమై ఏడాది గడిచింది. రాష్ట్రంలో అన్ని తానై అంతటా తానై చక్రం తిప్పిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలై సంవత్సరమైంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంతగా సంచలనాలకు మారుపేరైన నేత మరొకరు లేరు. చనిపోయిన తర్వాత ఇంత వివాదాస్పదంగా మారిన నేత కూడా మరొకరు లేరు. ఎవరు ఎలా చూస్తే అలా కనిపించే విలక్షణతను మూట కట్టుకున్నవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. నువ్వు లేవు, నీ వారసత్వం ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం శ్లాఘిస్తోంది. నిన్న చిత్తూరు జిల్లాలో పర్యటించిన ప్రధాని మన్మోహన్ కూడా వీలైనన్ని సార్లు వైఎస్ జపం చేశారు. ఏఐసిసి అసాధారణ రీతిలో వైఎస్ వర్ధంతి జరపాలని నిర్ణయించింది. వీటన్నింటినీ మించి ఏడాదిగా రాష్ట్రం దిక్సూచి లేని నావలాగా కొట్టుమిట్టాడుతోంది. ఇవి చాలు వైఎస్ బలం చాటడానికి. వైఎస్ ఈ రాష్ట్రం మీద, రాష్ట్ర రాజకీయాల మీద చూపిన ప్రభావం తిరుగులేనిది అని చాటడానికి. ప్రభావం గురించి, శక్తి సామర్థ్యాల గురించి వేరొక మాట లేదు, కానీ వాటి స్వరూప స్వభావాల గురించి అయితే వివాదాలు చాలానే ఉన్నాయి. ఇంతకీ వైఎస్ రాజశేఖర రెడ్డిని సమాజం ఎలా గుర్తించుకోవాలి? ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన నాయకుడు అనొచ్చు. ఒక్కసారి కూడా ఓడిపోని ఎదురులేని నాయకుడు అనొచ్చు. తన తలను అడ్డేసైనా నమ్మిన వారిని కాపాడే ఆశ్రిత జనరక్షకుడు అనొచ్చు. రైతాంగ బాంధవుడు అనొచ్చు. ఇవి నాణ్యానికి ఒకవైపు. రెండో వైపు కూడా ఉంది. తాను వటవృక్షంలా ఎదిగి తన నీడన మరో మొక్క ఎదగకుండా కుమారుడి కోసం ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచిన ఫ్యూడల్ నేత అనొచ్చు. ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి నెత్తుటి మీదుగా నడిచొచ్చిన నేత అనొచ్చు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనన్ని భూ కుంభకోణాలకు సూత్రధారిగా నిలిచిన నేత అనొచ్చు. రాజకీయ పదవులు సంపదకు రాచబాటని నిరూపించిన వాడు. అక్రమార్జనను కోట్ల నుంచి వేల కోట్లలోకి మార్చినవాడు అనొచ్చు. పెన్ను విదిలిస్తే వేల కోట్లు కొడుకు కంపెనీల్లోకి వెళ్లేట్లు చేసిన మాంత్రికుడు అని వ్యంగ్యంగా నిందించవచ్చు. ఇందులో ఏదీ పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేయడానికి వీల్లేనిది. అంత వైరుధ్యాలమయం వైఎస్ జీవితం. ఒక్క ముక్కలో ఆధునిక రాజకీయాల్లోని వైరుధ్యానికి నిలువెత్తు ప్రతీక వైఎస్ రాజశేఖర రెడ్డి. యవ్వనంలో సిపిఐ నాయకుల సహవాసం చేసిన చరిత్ర రాజశేఖర రెడ్డికి ఉంది. ఈశ్వర్ రెడ్డి లాంటి నాయకుల ప్రభావం ఉండేదని చెబుతారు. సాహితీ సమావేశాల్లో పాల్గొనడము, పుస్తక పఠనము వగైరా మామూలు రాజకీయ నాయకుల నుంచి ఆశించని లక్షణాలు ఆయనకు ఆరంభ దశలో బాగా ఉన్నట్టు భోగట్ట. ఆ పరిమళం చివరిదాకా ఆయన సంభాషణల్లోనూ ఉపన్యాసాల్లోనూ ఎంతో కొంత అంటుకుని ఉండేది. ప్రభావం ఏదైనా కానీ గుల్బర్గాలో మెడిసిన్ ముగిశాక పేదలకు ఉచిత వైద్య సేవ చేశారు. పులివెందులలో రూపాయి నామమాత్రపు ఫీజుతో వైద్యం చేసిన ఘన చరిత్ర వైఎస్ సొంతం. తండ్రి రాజారెడ్డి అప్పటికే ఒక మోస్తరు రాజకీయ నాయకుడు. ఆయనది మధ్యతరగతి కుటుంబం. నెమ్మదిగా ఎదుగుతున్న కుటుంబం. రాజకీయ జీవనం ఆశాంతం వివాదాస్పదం. నడిచొచ్చిన కొమ్మలనే నరుక్కుంటూ వచ్చి ఎదిగిన ఫ్యాక్షన్ చరిత్ర రాజారెడ్డిదని అంటారు. వైరైటీస్ గనుల మీద పట్టు కోసం భాగస్వాములను మట్టుపెట్టిన రక్త చరిత్ర కూడా ఉందని కథలుగా చెప్పుకుంటారు. ఇందులో వాస్తవం ఎంత, అతిశయోక్తి ఎంత అనేది కాసేపు పక్కన పెడదాం. ఆయన టిపికల్ ఫ్యాక్షన్ నాయకుడు అనేదైతే వాస్తవం. అదే ఫ్యాక్షన్ హత్యాకాండకు బలయ్యాడన్నది కూడా వాస్తవం. కత్తి పట్టినవాడు కత్తి వలననే మరణించును అన్న బైబిల్ సూక్తిని చాలా మంది గుర్తు చేస్తూ ఉంటారు. కాకపోతే రాజారెడ్డి తయారు చేసిన పునాది తన కుమారుడు మరింత పెద్ద స్థాయిలో రాజకీయ జీవితం ఆరంభించేందుకు లాంచ్ ప్యాడ్ లాగా ఉపయోగపడింది.
ఈలోపు వైఎస్ వైద్యుడిగా సంపాదించిన మంచి పేరు కూడా కలిసొచ్చింది. 1978లో కేవలం 29 ఏళ్ల పిన్న వయస్సులోనే వైఎస్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతేకాదు, అంత చిన్న వయసులోనే తన చురుకుదనంతో అందర్నీ ఆకర్షించి మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. ఇక్కడొక మాట చెప్పుకోవాలి. చురుకుదనం, చొరవ వంటి మాస్ లీడర్ లక్షణాల్లో తిరుగులేని వ్యక్తి వైఎస్. ఆయన ప్రత్యర్థులు కూడా గుర్తించక తప్పని లక్షణం అది. పెద్ద పెద్ద మీసాలతో పొడవాటి తుపాకులు పట్టుకుని లుంగీలతో తిరిగే అంగరక్షకుల నడుమ సారాపాటల్లో పాల్గొన్న వైఎస్ రాజశేఖర రెడ్డికి బట్టల్లోనూ మీసాల్లోనూ సొఫిస్టికేషన్ తెచ్చుకుని వెంట AK-47లు, రివాల్వర్లతో సూట్లు వేసుకున్న అంగరక్షకులతో స్కార్పియో కాన్వాయ్లో తిరిగిన ముఖ్యమంత్రి వైఎస్ కి హస్తి మశకాంతరం ఉంది. ఈ మార్పు, ఈ హోదా ఊరికే వచ్చింది కాదు. రాజశేఖర రెడ్డి మెట్టు మెట్టుగా నిర్మించుకుంటూ వచ్చింది. పార్టీలో సామదాన భేద దండోపాయాలతో ఎదుటివారిని ఎదుర్కొంటూ ఒక్కొక్క హర్డిల్ దాటుకుంటూ 2004 నాటికి తన కలను తీర్చుకోగలిగారు. ఫ్యాక్షన్ మచ్చ నుంచి బయటపడి అన్ని ప్రాంతాల వారిని ఆకట్టుకోవడానికి చాలా శ్రమే చేశారు. తన ఇంటికి శ్రీబాగ్ అని పేరు పెట్టుకున్న రాయలసీమ నాయకుడు ఆ ముద్ర నుంచి బయటపడి రాష్ట్ర నాయకుడిగా ఎదగడానికి పార్టీలోనూ బయట చాలా పోరాటమే చేయాల్సి వచ్చింది. 2003లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఎర్రటి ఎండలో ఆయన చేసిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో చెరిగిపోనిది. జనంలో ఆయనకు తిరుగులేని గ్లామర్ తెచ్చిపెట్టిన యాత్ర అది. ఎంతో పట్టుదల ఉంటే తప్ప సాధ్యం కాని వ్యవహారం అది. అది మంచైనా చెడైనా పట్టుదలకు వైఎస్ మారుపేరు. అందుకే ఆరంభించరు నీచ మానవులు అనే భర్తృహరి పత్యాన్ని ఆయన తరచూ ఉటంకిస్తూ ఉండేవారు. యాత్రలకు వైఎస్ రాజకీయ జీవనానికి ఉన్న సంబంధం కూడా కొత్తదేమీ కాదు. రాజకీయ జీవితం ఆరంభ దశలోనే రాయలసీమ కన్నీటి కష్టాలను చాటుతూ లేపాక్ష్ నుంచి పులివెందుల దాకా పాదయాత్ర చేసి ఆ ప్రాంతంలో అందరి గుర్తింపు పొందారు. తర్వాత రాయలసీమ జలసాధన కోసం ఎంవి రమణారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, మైసూరారెడ్డి లాంటి వారితో కలిసి చేసిన యాత్ర కూడా మంచి గుర్తింపునే తెచ్చింది. బహుశా నేలను నమ్ముకోవాలని, నేల మీద నడిచే పాదాలను నమ్ముకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నట్టున్నారు. కాకపోతే ముఖ్యమంత్రి అయ్యాక వేరే రూపంలో నేలను నమ్ముకున్నారని, లక్షల ఎకరాలను ఏదో రూపంలో తన వారికి కట్టబెట్టి అంతులేని అవినీతికి బీజం వేశారని విమర్శలైతే ఉన్నాయి. ఏమైతేనే పాదయాత్ర ఫలితం కావచ్చు, నేల విడిచి సాము చేసిన చంద్రబాబు స్వయంకృతాపరాధాలు కావచ్చు, ఇంకా 1,00,000 కారణాలు కలిసి వచ్చి ఉండవచ్చు. ఏమైనా కావచ్చు, కానీ 2004లో వైఎస్ తన జీవిత లక్ష్యమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని పొందగలిగారు. ఆ తర్వాత అంతా అందరికీ నిన్న మొన్నటి జ్ఞాపకమే. ఎవ్వరూ ఊహించని పథకాలతో పేద ప్రజానీకం గుండెల్లోకి దూసుకుపోయారు. సంతృప్తీకరణ స్థాయి అనే కొత్త కాన్సెప్ట్తో కళ్ళు బైర్లు కమ్మేలాంటి వినూత్నమైన పథకాలతో దూసుకు వెళ్లారు. నిరంతరం ఏదో ఒక పథకంతో ఊపిరి సలపకుండా పరుగులు పెట్టారు. పేదలకు, వికలాంగులకు పెన్షన్ పెంచడమే కాకుండా ఎంఆర్ఓ ఆఫీసుల మెట్ల దగ్గర పడిగాపులు పడే దుస్థితి నుంచి తప్పించి 1వ తేదీ కల్లా జీతంలాగా చేతికందే ఏర్పాటు చేశారు. ఉచిత విద్యుత్ సరే సరి, అసాధ్యమనిపించేంతటి స్థాయిలో జలయజ్ఞం చేపట్టారు. అడిగిన వారికి లేదనకుండా వరాలు ఇచ్చేశారు. నమ్మిన వారికి రంతిదేవుడు, శివచక్రవర్తి అన్నట్లు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇక ఆరోగ్యశ్రీతో తన కీర్తి శిఖరాలను అంతెత్తుకు తీసుకువెళ్లారు. వీటన్నింటికీ పక్కనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రులు మలేరియా మందుల్లేక ఏడుస్తూ ఉంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆపరేషన్ల కోసం 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారనే బలమైన విమర్శ
ఆరోగ్యశ్రీ మీదే ఉంది. అన్ని వ్యవస్థలను పాదాక్రాంతం చేసుకుని తాను కావాలనుకున్నట్టల్లా ఆడించారనే వాదనలు ఉన్నాయి. జలయజ్ఞం వైఎస్ అనుయాయులకు, కాంట్రాక్టర్లకు ధనయజ్ఞంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదాలు చుట్టుముడుతున్న వేళ ఖజానా పరిస్థితి దీనంగా తయారై పథకాల కొనసాగింపు ఎలా అని తలపట్టుకునే వేళ హఠాత్తుగా ఆయన ఈ ప్రపంచ రంగస్థలం నుంచి అదృశ్యమైపోయారు. నల్లమల అడవుల్లో దుర్మరణం పాలయ్యారు. ఆయన హఠాన్ మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు. ఒకవైపు నుంచి ఆయన్ను దేవుణ్ణి చేసే యత్నాలు, మరోవైపు నుంచి దెయ్యంగా మార్చే యత్నాలు. ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా వారు ఆయన ఇమేజ్ ని కత్తిరించుకుని ప్రదర్శించుకుంటున్నారు. చిదంబరం డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ఉవ్వెత్తున ఎగసిపడిన తెలంగాణ ఉద్యమం వైఎస్ ఇమేజ్ మార్పులో తన వంతు పాత్ర పోషించింది. వైఎస్ భారతదేశంలో మారుతున్న రాజకీయ ఆవరణానికి ప్రతీక. ఓవైపు భూస్వామ్య భావజాలం, మరోవైపు ఆ భావజాలపు అవశేషాల్ని కథలు కథలుగా చెప్పుకొని ఆనందించే జనసందోహం. అదే సమయంలో 1000 కోట్లు అనే పదాన్ని చిన్నది చేసిన ఆధునిక అభివృద్ధి, అది నేతలకు అందించిన అవకాశాలు, తాను కష్టపడి ఎదిగినా తన సంతానం అంత కష్టపడకుండానే ఎదగాలనే కొత్త తరం తండ్రుల ఆలోచన అన్నీ కలగలిసి రాజశేఖర చరిత్రలో కనిపిస్తాయి. ఆయన దైవమూ కాదు, దెయ్యమూ కాదు. జస్ట్ రాజశేఖర్ రెడ్డి, ఏ పాపులర్ లీడర్ విత్ మెనీ కాంట్రవర్సీస్.